రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద మరి ఆయన తీవ్ర స్థాయిలో మరి మండిపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని చెప్పి ఆయన ఘాటుగా మాట్లాడటం, అలాగే మనం చూసినట్లయితే ఎయిర్పోర్ట్ నేనే తెచ్చని చెప్పి చెప్పుకోవటం, ఇవన్నీ ఎందుకంటే ఈరోజు అమరావతి రాజధాని కూడా ఎక్కడ రివర్స్ బేషన్లో ఉందని చెప్పి ఆయన మాట్లాడటం, ఈయన పదే పదే అబద్ధాలు వదిలివేయటం అనేది సమంజసం కాదు. ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి జలయజ్ఞం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలి, అలాగే మరి కోట్లాది మంది ప్రజానీకానికి తాగునీటిని అందించాలని చెప్పి మరి దాదాపు 45 ప్రాజెక్టు నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టి ఆయన హయాంలో పూర్తి చేసి మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారని చెప్పి ప్రజలు భావించి ఓట్లేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ముద్దు బిడ్డని చెప్పి అతనికతనే చెప్పుకుంటూ ఉంటాడు. కానీ రాయలసీమకి నిజంగా ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతాం. ఎందుకంటే ఆయన హయాంలో ఈ యొక్క ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చాడో మెగా ఇంజనీరింగ్ సంస్థకి 3,592 కోట్ల మరి టెండర్ని కట్టబెట్టాడు. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకపోవడంతో శ్రీనివాసరావు అనేటువంటి తెలంగాణ చెందినటువంటి వ్యక్తి ఎస్జిటిని ఆశ్రయించడం, పర్యావరణ అనుమతులు లేవని చెప్పి ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం కూడా మనం చూసాం. ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? మరి 21 జూలై 7న మరి ఆ యొక్క ఎస్జిటి ఆ రోజు ఆయన వెళ్ళటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 24 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా, 3 సంవత్సరాలు. ఎందుకు మరి ఆ యొక్క స్టేని వికెట్ చేయించలేకపోయారు? అది మీ తప్పిదం కాదా? ఎందుకంటే ఈరోజు చంద్రబాబును మీరు మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఎందుకంటే మనం చూసాం మీ రాయలసీమలోనే అన్నమయ్య గండికోట ప్రాజెక్ట్ ఏమైంది? ప్రాజెక్ట్ కొట్టుకొని పోతే ఇప్పటికీ ఆ నిర్వాసితులకు గూడు కల్పించినటువంటి పరిస్థితి, ఆ ప్రాజెక్టు మరి మళ్ళా పునర్నిర్మించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు. ఆ నిర్వాసితులకి ఇప్పటి వరకు కూడా 6 ప్యాకేజీలు ఉన్నటువంటి దుస్థితిలో మీరున్నారు. మీరా మాట్లాడేది ప్రాజెక్టుల గురించి? అనేకమైనటువంటి ప్రాజెక్టులు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మనం చూసినాం బ్యారేజీలు సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టకపోతే దిక్కులేదు. అలాగే మనం చూసినట్లయితే పులిచింతల ప్రాజెక్టులకి గేట్లు కొట్టకపోతే దిక్కులేదు. మా ప్రకాశం జిల్లాలో అంతర్భాగమైనటువంటి గుళ్ళకమ్మ జలాశయం గేట్లు కొట్టకపోతే ఇప్పటి వరకు పెట్టడం చేతగానటువంటి ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంటే మనం చూసాం. ఆయన హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్, బూతుల మంత్రులు ఇద్దరు కూడా, అమ్మటి రాంబాబు గారు ఆ ప్రాజెక్టుల గురించి తెలియనటువంటి పరిస్థితి, వాళ్ళకి అవగాహన లేనటువంటి వ్యక్తులను నీటిపారుదల శాఖ మంత్రులుగా పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఏమైందో మనకు తెలుసు. డయాఫ్రామ్ వాల్ కుంగిపోతే దాని గురించి అవగాహన లేనటువంటి వ్యక్తులు ఆ రోజు మంత్రులు కాబట్టి ఆ శాఖను ఏ విధంగా నానా సంకనాగిచ్చాడో మనం చూసాం. ఈరోజు ఎన్ని కూర్చొని మీడియా ముందు ఈయనేం చేశా ఈయనేం చేశా, ఏం చేశారు మీరు? ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు? ఒకటి అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే అన్ని విషయాలపైన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అసెంబ్లీకి రాకుండా కేవలం ప్రెస్ మీట్లో మాత్రమే మాట్లాడుతున్నారు కదా. ఈ విషయాలన్నింటినీ ఎందుకని అనుకోవాలి? నేను అదే చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని చెప్పి పదే పదే మీరు మాట్లాడుతున్నారు. దాంట్లో అర్థం లేదు. మీరు యాజ్ ఏ మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా మీరు అసెంబ్లీకి వెళ్ళండి, ఈ అంశాల మీద మీరు ప్రజెంటేషన్ ఇవ్వండి, వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం ముందు దృష్టికి తీసుకురండి. ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఏం జరిగింది, ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు ఆగిపోయింది, లేదు తెలుగుదేశం ద్రోహం చేస్తే తెలుగుదేశాన్ని ఎండగట్టండి మీరు. అలాంటివన్నీ ఏం చేయకుండా మనం చూసాం. చంద్రబాబు గారు 2014 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నటువంటి టైంలో ఆయన మరి ఈ యొక్క మచ్చుమర్రి బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొచ్చి ఆయన చేసినటువంటి కృషి ఆ రోజు మనం చూసాం. తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ప్యారలాల్గా ఆ రోజు ఈ యొక్క ఎత్తిపోత పథకాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు ఏఎన్సీగా ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు, కర్నూలు ఏఎన్సీ నారాయణ రెడ్డి గారి సారథ్యంలో
ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఆయన ముందుంచితే ఇది ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందో ఈ ప్రభుత్వానికి వస్తుందని చెప్పి మరి ఆ ప్రాజెక్ట్ ని ఆ పేరు మార్చి మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతోటి బనకచర్ల కాడ కాకుండా మచ్చుమరి కాడ కాకుండా సంగమేశ్వరం దగ్గర హెడ్ రెగ్యులేటరీ ఏర్పాటు చేసి ముందస్తు ఎలాంటి అనుమతులు లేకుండా ఆయన ఇష్టానుసారంగా కొనసాగించే ఆ ప్రాజెక్ట్ ని మరి ఈ రోజు మూలబడే పరిస్థితి. దాదాపు మనం చూసినట్లయితే ఏం ముందుకు కూడా తీసుకుపోలేదు కదా, ఆ వారి హయాంలోనే మూలబడింది కదా. అదే ఆయన హయాంలోనే 900 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా మనం చెప్పుకుంటుంటే 3 రాజధానుల పేరుతోటి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టడం మనం చూస్తా ఉన్నాం. ఈ సరే సాయిదా గారు, ఆ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. నేను ఒకసారి విజయ్ కిరణ్ గారితో మాట్లాడతాను. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. మీ ఆడియో మ్యూట్